హలో అండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే ఐస్ యాపిల్ కోకో జెల్లీ, అలాగే సగ్గుబియ్యంతో తాటి ముంజల పాయసం. ఐస్ యాపిల్ అంటే ఇక్కడ తాటి ముంజలండి. తాటి ముంజలతో 2 రకాల రెసిపీస్‌ని మీకిప్పుడు చూపిస్తున్నానండి. ఈ వేడి వేడి సమ్మర్‌లో నిజంగా మీరు నమ్మాలి, ఒంటికి ఎంత చలువ చేస్తున్నాయంటే ఈ 2 తింటే మీరెక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా చక్కగా ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి వెళ్ళి వచ్చాక ఎండబడి వచ్చాక ఇంటికొచ్చాక అది గాని తాగారంటే చాలా చల్లగా ఉంటుందండి. మీకు కడుపు టమ్మీ అనేది ఫుల్‌గా కూడా ఉంటుంది. సో, క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మంచి ఆకలి మీద ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇది తాగితే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి చాలా వరకు కూడా మీకు అది తాగిన తర్వాత ఒంట్లో అనేది ఆ చల్లదనం ఉంటుందండి. సో, అందుకని ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ మీకోసమండి. అయితే తాటి ముంజలనేవి నార్మల్‌గానే తినొచ్చు. కానీ అప్పుడప్పుడు నార్మల్‌గా కాకుండా ఇలా కొత్త కొత్తగా చేసుకొని తింటే కూడా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, దీన్ని ప్రిపేర్ చేయడానికి మనం కొబ్బరి నీళ్ళు యూజ్ చేస్తామండి. సో, మీరైతే ముందుగా కొబ్బరి నీళ్ళని ఒక గ్లాస్‌లో గాని, గిన్నెలో వేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. అలాగే ఆ తర్వాత కొబ్బరి బొండాన్ని పడేయకుండా దాంట్లో మలై అంటే ఆ కొబ్బరి ఉంటుంది కదండీ! లేతగా ఉన్న కొబ్బరి ఉంటుంది. సో, దాన్నంతటిని కూడా కలెక్ట్ చేసుకొని ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకోవాలండి. సో, మనకి ఇదే అనమాట మెయిన్ ఇంగ్రీడియెంట్ దాంట్లోకి. సో, ఇలా మొత్తం కూడా దాంట్లో తీసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. నేనైతే 2 కొబ్బరి బొండాల నీళ్ళు అలాగే దాంట్లో ఉన్న కొబ్బరి పక్కన తీసి పెట్టుకున్నా. తర్వాత తాటి ముంజల్ని తీసుకొని దానిపైన తొక్క అంతటిని తీసేయాలండి. అసలు కొంచెం కూడా లేకుండా క్లీన్ చేసుకోవాలి. తొక్క అంతటిని తీసేయాలి. తీసేటప్పుడు వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోండి. అప్పుడే బావుంటుందనమాట. సో, ఇలా అన్నిటిని తీసుకున్నాక దాంట్లో ఒక రెండింటిని మీరు ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. మిగతా 2 మనం మిక్సీ చేసేటప్పుడు వేసుకుంటామనమాట. తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం పెట్టాం కదండి, పక్కన తీసి పెట్టాం కదా, ఆ కొబ్బరిని వేసుకొని దాంట్లో 2 తాటి ముంజలను కూడా వేసుకోవాలండి. వేసుకొని కొబ్బరి నీళ్ళు కొంచెం వేసుకోవాలి. వేసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్‌లా చేసి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోండి. తర్వాత మిగతా కొబ్బరి నీళ్ళన్నిటిని కూడా దాంట్లో వేసేయండి. వేసేసి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక దాంట్లోకి నానబెట్టిన సబ్జా గింజలు ఉంటాయి కదండి, వాటిని వేసుకోండి. వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేయండి. సింపుల్ అండి. దీంట్లో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇది చాలా హెల్దీ అండి. అలాగే క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అసలు మీరు కొంచెం తాగారంటే మీకు స్టమక్ అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. సో, అందుకే చెప్తున్నా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళిపోతే మీరు ఎండ నుంచి వచ్చి ఇంటికి తాగగానే మీకు కడుపు చల్లగా అవుతుందండి. చాలాసేపు చల్లగా ఉంటుంది. అలాగే చాలా హెవీగా కూడా ఉంటుంది స్టమక్. తర్వాత సెకండ్ రెసిపీ అండి. సెకండ్ రెసిపీ దీనికోసం మీరు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగాక దాంట్లోకి సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం వేగంగా ఉడకాలి, తొందరగా ఉడికిపోవాలి అనుకుంటే సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక వాటర్లో వేసుకోండి. సో, అలా సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయాక దాంట్లోకి మీరు తినే టేస్ట్ బట్టి కొంచెం పంచదార వేసుకోండి. పంచదార వేసుకున్నాక దాంట్లోకి కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. పాలు వేసుకొని వాటిని ఎక్కువసేపు అయితే అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికిపోయింది, పాలు కూడా మరిగిన పాలే కాబట్టి జస్ట్ ఒక పొంగు వచ్చాక వాటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టేయండి. తర్వాత దాన్ని చల్లగా అవ్వనివ్వండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత దాన్ని బయటికి తీసి తినే ముందు దాంట్లోకి ఈ తాటి ముంజలు మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకోండి. వేసుకొని తాగండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ చేసిన దాని టేస్ట్ వేరే, దీని టేస్ట్ వేరే అండి. 2 కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగారంటే చాలా బాగుంటాయండి. ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. ప్లీజ్ అండి.